హలో అండి, అందరికీ నమస్తే. చూసారండి టమాటాలు, ఇవి నాటు టమాటాలండి. పండిని ఇవన్నీ కోసేస్తున్నాను. ఇదిగో చూడండి ఎన్నున్నాయో. అసలు ఎర్రగా పండిపోయినాయండి. ఇవి ఆన్లైన్లో తెప్పించి పెట్టానండి. వస్తాయో రావో అనుకున్నా, కానీ బాగా వచ్చినాయండి. ఇదిగోండి, బాగా బలంగా ఉన్న మొక్కకి పెద్ద పెద్ద టమాటాలు వస్తున్నాయి. కొంచెం బలం తక్కువగా ఉన్న మొక్కకి చిన్న చిన్న టమాటాలు వస్తున్నాయండి. కానీ టమాటాలు బాగా వచ్చినాయండి నాకు. ఇది టమాటాలు పక్కన బెండ విత్తనాలు పడి బెండ మొక్కలు వచ్చినాయండి. ఇగోండి చూసారా, ఈ మొక్క చాలా బలంగా ఉందండి. అందుకని పెద్ద పెద్ద టమాటాలు లావు కాసినాయి. అదిగోండి పండినవి చూసారా. పచ్చి టమాటాలు కూడా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకరోజు పచ్చి టమాటాలు కూడా పచ్చడి చేసి చూపిస్తానండి మీకు. ఇగోండి టమాటాలు బాగా పడ్డాయండి. ఇగో చూసారా, గుత్తులు గుత్తులండి. 3 వేసి 4 వేసి అట్లా ఉన్నాయి. గుత్తులు గుత్తులే కాస్తున్నాయి. ఇగోండి ఇంకో చెట్టు ఇది, దీనికి కూడా పండిపోయినాయండి కాయలు. ఇగో చూసారా ఎంత బాగా వచ్చినాయో. లోపల ఉన్నాయండి, కనిపించట్లేదు. నేను దిగులాడి కొయ్యాల్సి వస్తుంది, అంత ఒత్తుగా ఉన్నాయి మొక్కలు. ఒత్తుగా వచ్చినాయండి. అదిగో చూసారా ఎన్ని టమాటాలు ఉన్నాయో. అయిగోండి అయిగోండి అన్ని టమాటాలేనండి. చూసారా ఎంత పెద్ద పెద్ద టమాటాలంటే బాగా పెరిగినాయండి బలంగా. నేనేం వేయలేదండి వాటికి. ఇగో చూసారా లోపల ఉన్నాయి కాయలు. కిచెన్ వేస్ట్ పేడ నీళ్ళేనండి. పేడ నీళ్ళల్లో కలిపేసేసి కిచెన్ వేస్ట్ వేస్తాను, ఆ పేడ నీళ్ళు కలుపుతాను. అదిగోండి అది కూడా పండింది, కొయ్యొచ్చు. చూసారా ఇగోండి ఎన్ని ఉన్నాయో. నాటు కదా చాలా బాగున్నాయండి. అదే హైబ్రిడ్ అయితే కోడిగుడ్లాగా సన్నగా ఎంత పొడుగుని ఉంటాయండి. ఇది పెద్దగా అల్లుకునేసరికి నేలంతా తాడు పెట్టి పైకి కట్టానండి. తాళ్ళు మొక్కకు తాడు కట్టి దాన్ని పైకి కట్టేశానండి. లేదంటే కింద వదిలేస్తే పందికొక్కులు తినేస్తాయండి, కొట్టేసేస్తాయి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.